జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ యొన్నం శ్రీనివాసరెడ్డి ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి జయశంకర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ ఎన్నం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్సీ సిరిశెట్టి సంకీర్తి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం ఐడిఓసి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వ విప్ ఎన్నం శ్రీనివాసరెడ్డి. దించు, అది ఫోటో రాదు. వెనకకు రా. రెండు అడుగులు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన అందిస్తున్నది. స్వరాష్ట్ర సాధనలో అసూలు బాసిన మహనీయుల స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి వైపు పయనం సాగిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధనకు విజన్ 2047తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ లక్ష్య సాధనకు బలమైన పునాదులు వేసేందుకు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, ప్రభుత్వం 10 సంవత్సరాలు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు, విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నానని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నాను. భూభారతి చట్టం గత ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన ధరణితో రైతులు అలవికాని కష్టాలను ఎదుర్కొన్నారు. భూ సమస్యలకు